యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నీవు ఎదురు చూస్తున్న ఒక అద్భుతం, ఎదురు చూస్తున్న ఒక ఆశ్చర్యమైన కార్యం, ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్న ఆ తరుణం నీ తలుపు తట్టబోతుంది. నీ హృదయవాంఛలు తీరబోతున్నాయి. నీ కార్యం సఫలం కాబోతుంది. ఈరోజు ఈ మాట నీకోసమే. నువ్వు నమ్ము, నీ జీవితంలో దేవుడు నీ తలుపు తట్టి దేవుడు నీ కార్యాన్ని నీ ఎదుటి రాబోతున్నాడు. ఇలాగనే నీ జీవితంలో నువ్వు నమ్మితే ఈ కార్యం జరిగించబోతున్నాడు. కాలిఫోర్నియా దేశంలో ఒక భక్తిగల కుటుంబం ఉంది. వాళ్ళు చక్కగా క్రమం తప్పకుండా దైవ మందిరానికి వెళ్తారు. భార్య, భర్త, కుమార్తె సంఘంతో కలిసి ప్రార్థన చేస్తారు. కుటుంబంలో ప్రార్థన చేస్తారు. ఎంతో దైవభక్తి గలటువంటి ఆ కుటుంబం. అయితే ఒకరోజు మందిరములో వాళ్ళు చక్కగా ప్రార్థనకి వెళ్ళారు. ప్రార్థనలో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన జరుగుతున్న సమయంలో తన చిన్న పాప బయట ఆడుకుంటాకు వచ్చింది. అలా ఆడుకుంటే సమయంలో తల్లిదండ్రులు మందిరంలో చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ పాప ఉన్నట్టుగా ఉండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అప్పుడు అందరూ పిలిచారు, మీ పాప పడిపోయిందని. ఆ తల్లి పరిగెత్తుకుని వచ్చారు తల్లిదండ్రులు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు. ఆ డాక్టర్ గారు మందులు రాసిచ్చారు. అయినా ఆ ప్రాబ్లం తగ్గలేదు. నెక్స్ట్ టైం తీసుకెళ్ళారు. రెండో రోజున స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసి చూసినప్పుడు, అమ్మా, నీ కుమార్తెకి సామాన్యమైన వ్యాధి కాదు, ఆమెకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది అని అన్నారు. ఆ తల్లిదండ్రులు చాలా గుండెలు అలిసినట్లుగా ఏడ్చారు. ఈ చిన్న వయసులో నా బిడ్డకి ఈ వ్యాధి ఏంటి? ఆమెకి బ్రెయిన్ క్యాన్సర్ లాగా వచ్చినట్టుంది. చాలా వేదన చెందుతూ ఉన్నారు. మరి ఏం చేయాలి డాక్టర్ అంటే, అమ్మా, ఈ వ్యాధికి చికిత్స చేసే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన ప్రపంచంలోనే ఆయన పెద్ద డాక్టర్. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. కానీ మీరు ట్రై చేయండి, ఆయన దొరకడం చాలా కష్టం అని డాక్టర్ గారు చెప్పారు. వాళ్ళు చూపిస్తున్న డాక్టర్ గారు చెప్పాడు. ఆ తల్లి ఇంటికి వచ్చి ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. తన కుమార్తె మంచం మీద ఉంది, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దినాలు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆ ఇంటి డోర్ తలుపు మోగింది. రాత్రిపూట ఇంచుమించు ఆ రాత్రి 11 ఆ టైంలో తలుపు మోగింది. ఆయన తలుపు కొట్టేటప్పుడు తలుపు తీశారు. అది వర్షం కురుస్తుంది. ఆ డోర్ తీసి తలుపు కొట్టే వరకు ఆ ఇంటి ఆయన వచ్చాడు. సార్ ఎవరన్నంటే, అయ్యా, నా కారు ఇలా ఆగిపోయింది, అది రిపేర్ చేస్తానని మా డ్రైవర్ చెప్పాడు. అది రిపేర్ చేయటం ఇప్పుడు అవదండి. ఆ ఎదురుగా ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి మీరు కొంచెం ఈ రాత్రికి అక్కడ మీరు ఉండండి. నేను ఈ రాత్రి ఈ కారు నేను చూసుకుంటాను, రిపేర్ చేస్తాను అని ఆ డ్రైవర్ చెప్పాడు. ఈ రాత్రి కొంచెం బయట మంచుగా వర్షంగా ఉంది, ఈ రాత్రి మీ ఇంట్లో ఉండేస్తారా అని ఆయన అడిగాడు. అలాగే సార్, రండి అని చెప్పి లోపల పిలిచారు. ఆ తర్వాత తన భర్త వేడివేడిగా కొంచెం భోజనం తన భార్యను పిలిచి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాళ్ళు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈలోపు తన భార్య గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. అలా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తుంది. ఈయన ఆ ప్రార్థన, నీ భార్య ఏం చేస్తుందండి అంటే, నా భార్య దేవునికి ప్రార్థన చేస్తుందని అన్నాడు. ఈయన అంతగా దేవుడంటే ఒక హేతువాదిగా, ఒక నాస్తికుడిగా ఉంటాడు ఆయన. అప్పుడు
ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి వింటున్నాడు ఆ ప్రార్థన. ప్రభా, ఇదిగో నా కుమార్తెని చికిత్స చేసి ఒక డాక్టర్ ఉన్నాడంట. ఆయన ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచేటువంటి మరి డాక్టర్ అంట. ఆ డాక్టర్ గారు మరి నా కుమార్తెకి అపాయింట్మెంట్ కూడా దొరకదంట. అయ్యా, మీరు నా కుమార్తె చికిత్స పొందటానికి ఆ డాక్టర్ గారికి మాకు సహాయం చేయండి. ఆ డాక్టర్ గారు అపాయింట్మెంట్ దొరికేటట్లుగా దానికి కావాల్సినటువంటి ఆర్థికంగా సహాయం చేయండి. ఆ డాక్టర్ గారి పేరు థియేటర్ రోషి, అమెరికాలోని పెద్ద డాక్టర్. థియేటర్ రోషి గారు డాక్టర్ గారట. ఆయన చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులంట. మీరు ఆ డాక్టర్ గారిని మాకు చూపించండి అయ్యా అని ఆమె కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తుంది. ఈయన ఆశ్చర్యపోతున్నాడు. వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు. ఆమె కన్నీళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. అమ్మా, ఎవరికి ప్రార్థన చేశావు? దేవుని ప్రార్థన చేశావు. దేనికోసం ప్రార్థన చేశావు? అయ్యా, నా కుమార్తెకి అది బ్రెయిన్ క్యాన్సర్ అంట. ఈ క్యాన్సర్ వ్యాధికి మేము ఈ ప్రాంతంలో ఎక్కడా చికిత్స లేదంట. ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ గారు అమెరికాలో ఉన్నారట. ఆయన పేరు థియేటర్ రోషి గారట. అసలు ఆయన అపాయింట్మెంట్ దొరకటమే చాలా కష్టం అంట. డాక్టర్ గారు ట్రై చేయమన్నారు. దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మాకు ఆర్థికంగాను మీ అపాయింట్మెంట్ కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు ఆ సోఫాలో కూర్చుని ఆయన కన్నీళ్ళు పట్టుపట్ట రాలుస్తూ ఉన్నాడు. ఏంటి సార్, మేము ఏమన్నానా, తప్పుగా మాట్లాడేనా అన్నప్పుడు, లేదమ్మా, దేవుడిని ప్రార్థన ఆలకించాడమ్మా. ఏమండి, ఆ డాక్టర్ గారిని దేవుడు రప్పించాడమ్మా. ఎక్కడండి? నీ ప్రార్థన కోసం, నీ ఇంటికి రప్పించడం కోసం నేను వెళ్ళే విమానాన్ని ఆ వాతావరణం మార్పు చేత సడన్గా ల్యాండ్ అయింది. నేను కారు మాట్లాడుకుని వస్తున్నప్పుడు ఆ కారు కరెక్ట్గా అదిగో మీ ఇంటి రోడ్డు మీదే అది రిపేర్ వచ్చేసింది. కరెక్ట్గా మీ ఇల్లే కనిపించింది. మా డ్రైవర్ ఆ ఇంటికి వెళ్ళమన్నాడు, వచ్చాడు. మీ దేవుడిని ప్రార్థనకించడమ్మా. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డాక్టర్ని థియేటర్ రోషి గారంటే నేనేనమ్మా. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నీ దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు ఉన్నాడు అని ఆయన కూడా విశ్వసించినప్పుడు ఆ తలమాంతంగా కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడిపోయా, నీ అపాయింట్మెంట్ కోసం నేను దొరకదంటయ్యా అని చెప్పినప్పుడు, భయపడకమ్మా, దేవుడే నన్ను రప్పించాడు, నువ్వు ఒక్క పైసా ఖర్చు పెట్టుకోవసరం లేదు. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఈ కార్డు తీసుకుని రేపు మార్నింగే మీరు హాస్పిటల్కి వచ్చి జాయిన్ అవ్వండి. రేపు వచ్చేసేయండి హాస్పిటల్కి. నేను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ట్రీట్మెంట్ చేస్తాను, ఆపరేషన్ చేస్తాను, నీ పాపని క్షేమంగా బతికిస్తాను అని చెప్పేసి అతను తీసుకుని వెళ్ళి అతను తెల్లారి మార్నింగ్ వెళ్ళిపోయాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. అద్భుతంగా ఆయన ట్రీట్మెంట్ చేశాడు. ఆ పాప బ్రతికింది. అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతురాలుగా ఆ పాపని మళ్ళీ సజీవురాలుగా ఉంచాడు. దేవుడు ఆ పాప విషయంలో ఎంతో అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఆ తల్లి ప్రార్థన ఆ డాక్టర్ గారిని ఆశ్చర్యపరిచింది. తన కుమార్తెని దేవుడు చికిత్స జరిగింది. తన కుమార్తె సజీవ సాక్షిగా ఉంది. ఈ రోజున ఆమె చరిత్రగా గాంచినటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంది ఆ ప్రార్థన పడినటువంటి కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆమె విశ్వాసంతో ప్రార్థిస్తుంది. అపాయింట్మెంట్ దొరకనటువంటి ఆ డాక్టర్ గారే ఆమె ఇంటి తలుపు కొట్టి ఇంటికి వచ్చేటట్లుగా ఆ సర్వశక్తి కలిగిన పరమ వైద్యుడు, ప్రపంచాన్ని వేలే పరిశుద్ధుడు ఆమె వద్దకు వచ్చినట్లుగా ఈరోజు ఈ సాక్షి వింటున్నాం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది తెలుసండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్మి నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో,
దేనికోసం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావో యెహోవా కొరకు ఎదురు చూసేవారు సిగ్గుపడరని దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఈరోజు ఒక అద్భుతం కోసం దేవుడు నేను స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావా? ఆయన దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. వివాహం కోసం ఎదురు చూస్తున్నావా? నీ బిడ్డల విషయాల్లో దేవుడు ఆశ్చర్యమైనటువంటి వివాహాన్ని జరిగిస్తాడు. ఈరోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? దేవుడిని డోరు కొట్టి ప్రభు పంపించబోతున్నాడు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. విశ్వాసంతో అడుగు, దేవుడి పాదాల దగ్గర ప్రార్థించు. అడిగి వాటికంటే ఊహించేదానికంటే అత్యధికంగా చేస్తాడు. నీ వద్దకే దేవుడు తీసుకొచ్చినట్లుగా నీ హృదయ వాంఛను తీరుస్తాడు. నీ కార్యం సఫలపరుస్తాడు. దేవుడు నీ జీవితంలో ఇలాంటి ఆశ్చర్యకార్యాన్ని ఆయన జరిగించిపోతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ తల్లి ఏ విధంగా విశ్వాసంతో ప్రభువుని అడిగిందో అలాంటి విశ్వాసంతో నువ్వు అడుగు. దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. నీ వద్దకే ఆ కార్యాన్ని, ఆ జవాబుని ఈరోజే ఆ దేవుడు పంపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించను గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఆ తల్లి ఏ విధంగా తన కుమార్తె కోసం ప్రార్థించేదో, ఆ ప్రార్థన ఆలకించి ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ని తన ఇంటి డోరు కొట్టి ఇంట్లోకి పంపించారు. ఈ రోజున ప్రభు ఏ తల్లి అయితే కన్నీరు కారుస్తుందో తన బిడ్డ కోసం, ఏ తండ్రి అయితే తన భార్య కోసం ప్రార్థిస్తున్నాడు, ఏ వ్యాధి కోసమో, ఏ ఉద్యోగం కోసమో, ఏ నివాసం కోసమో ప్రభా దేనికోసం ప్రార్థిస్తున్నారు, ఆ జవాబుని తలుపు కొట్టి ఇప్పుడే ఆ జవాబును వాళ్ళకు అనుగ్రహించిన గాక ప్రభా. ఈ కార్యం జరిగిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున తండ్రి.